నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులకు ప్రజలు తమ వంతుగా సహకారాన్ని అందించి త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలి. ప్రకాష్ నగర్లో డ్రైన్స్ నిర్మాణ పనుల ప్రారంభ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పిలుపు. తమను అవినీతిపరులు, అక్రమార్కులుగా చిత్రీకరిస్తూ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తమను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు, నేతల హితవు. విద్యార్థుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. ధర్నా కార్యక్రమంలో వైవియు అధికారుల తీరుపై ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆగ్రహం. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చేపడుతున్న డ్రైన్ల నిర్మాణానికి స్థానిక ప్రజలు కూడా తమ వంతుగా సహకారాన్ని అందిస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరం 14వ డివిజన్ ప్రకాష్ నగర్లో డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న నగరపాలక సంస్థ పాలకవర్గం కొనసాగిన ప్రజోపయోగ పనులు చేపట్టలేదన్నారు. వర్షం పడితే నీరు బయటికి వెళ్లే పనులు చేపట్టలేదని ఈ సందర్భంగా అన్నారు. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి నగర పరిధిలో 22 డ్రైన్లు నిర్మించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రకాష్ నగర్లో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసి స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో కడప నగరంలో ఎక్కడ కూడా సమస్యలంటూ లేకుండా అన్ని విధాల అభివృద్ధి చేసేలా కూటమి సర్కార్ ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ దివాకర్, ఉదయ్తో పాటు పలువురు అధికారులు, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పాలాభిషేకాలు చేసుకుని రక్తాభిషేకం చాలా కాలంగా కడప నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసేదానికే 22 డ్రైన్లు కడప నగరంలో శాంక్షన్ అయిన డ్రైన్లన్నీ కూడా వేగవంతం చేసేదానికి ఒక కాంట్రాక్టర్తో ప్రజల సహకారంతో ముందుకు పోయేదానికి ఈరోజు ఈ ప్రకాష్ నగర్లో మా డివిజన్ ఇన్ఛార్జ్ దివాకరు, అదేవిధంగా ఉదయ్, వీళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి పనులు వేగవంతం చేసేదానికి ప్రజల సహకారం కోరేదానికి వచ్చినాం. కొంత అసౌకర్యమైన తాత్కాలికంగా మీరు సహకరించండి, వేగవంతంగా డ్రైన్లు పూర్తి చేస్తే ఎక్కడా కూడా వర్షం పడినప్పుడు నీళ్లు నిల్వ కాకుండా మెయిన్ డ్రైన్స్ లేకపోయి ఇవన్నీ కూడా చివరకు కన్నా లేకపోయేదానికి సౌకర్యవంతం చేసేదానికి డ్రైన్ల నిర్మాణం ఇదే ఒక ప్రగతికి చిహ్నం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కార్పొరేషన్ వాళ్ళ చేతల్లో ఉన్నా కూడా కడప నగరంలో నీటి నిల్వను, వర్షపు నీటి నిల్వను నిర్మూలించడానికి ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు, మేము వీళ్ళందరం కలిసి ప్రతిరోజు ఈ పనుల పర్యవేక్షణ చేస్తున్నాం. త్వరగా ఈ డ్రైన్లు పూర్తవుతాయి. ఇక్కడ భవిష్యత్తులో వర్షాకాలంలో ఎక్కడ నీటి నిల్వ లేకుండా చేస్తాం.
చిలుకూరి బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ముక్తకంఠంతో ఖండించింది. అర్చకుడిపై దాడి నేపథ్యంలో నగరంలోని అన్నమాచార్యుల విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి దాడిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పురోహిత బ్రాహ్మణ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో దేవాలయ అర్చకులపై దాడి పరిపాటిగా మారిందన్నారు. అందరి శ్రేయస్సు కోరే అర్చక బ్రాహ్మణులపై దాడి పాలకులు సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. అర్చక సమాజానికి స్ఫూర్తి ప్రదాత అయిన రంగరాజన్ లాంటి వారి మీదే దాడి జరిగితే ఇంకా సామాన్య అర్చకుల పరిస్థితి ఏమిటన్న భయంతో అర్చకులు బ్రాహ్మణ సమాజం ఉందని తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ బ్రాహ్మణపల్లి చంద్రమౌళి శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టం న్యాయం పట్ల ఎటువంటి గౌరవం లేకుండా నిర్భయంగా వ్యాఖ్యలు చేసి వీడియోల ఆధారంగా న్యాయ వ్యవస్థ సుమోటోగా స్వీకరించి కఠిన శిక్షలు విధించినప్పుడే ఇటువంటి దురాగతాలు ఆగుతాయన్నారు. లేకుంటే బ్రాహ్మణులు సైతం తమను తాము రక్షించుకునేందుకు కొత్త మార్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. సమాజ శ్రేయస్సు కోరి ఎవరికి ఎటువంటి హాని తలపెట్టని బ్రాహ్మణులపై తక్షణమే అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాజ శ్రేయస్సు కోరి ఎవరికి ఎటువంటి హాని తలపెట్టని బ్రాహ్మణులపై దాడులను తక్షణమే అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర నాయకులు మాజీ కార్పొరేటర్ సురేష్, పిడతల గోపాలకృష్ణ, శశిస్వామి, నరసింహ భట్టర్, పోలి సుధీర్, శ్రీనగర్ రమణ, సుధాకర్, రాజన్న, ఇంకా బీజేపీ నాయకులు బాలకృష్ణ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. హిందూ ధర్మం వర్ధిల్లాలి. ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనేది ఆర్యోక్తి. ఆ ప్రకారంగా గోవులు బ్రాహ్మణులు ఎక్కడైతే రక్షింపబడతారో అక్కడ హిందూ ధర్మం అంతా కూడా వర్ధిల్లుతుందని మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అటువంటి విషయంలో చిలుకూరు బాలాజీ గుడి అర్చకులు సౌందరరాజన్ గారి పైన దాడి జరగడం, వారి కుమారులు రంగరాజన్ గారి పైన దాడి జరగడం చాలా ఖండించాల్సినటువంటి విషయం. దీన్ని మేమందరం కూడా కడపలో నిరసన తెలియజేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలని, అర్చకులకు రక్షణ కల్పించాలని కోరడానికి ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టాం. ఇంతమంది దీనికి సహకరించడం జరిగింది. వీరందరికీ కూడా ఒకసారి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సనాతన ధర్మం పోతుందేమో అని భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి దాడులు జరగడం చాలా ఖండించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి ఆలయ అర్చకులను, ఆలయాలని ముఖ్యంగా పరిరక్షిస్తూ అర్చకులకు తగిన విధంగా రక్షణ కల్పిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడాలని అన్ని ప్రభుత్వాలను కూడా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఏమిటంటే తెలంగాణలో ఈ చిలుకూరు బాలాజీ గుడి అర్చకులపైన దాడి జరగడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. దీన్ని మేమందరం కూడా ఈ ముక్తకంఠంతో, ఏకకంఠంతో అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. విదేశాల్లో ఎక్కడో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో హిందువుల మీద, అర్చకుల మీద దాడి జరుగుతుందంటే ఏదో ఆలోచించుకోవచ్చు. అయితే మన సనాతన హిందూ ధర్మం ఏంట భారతదేశంలోనే, మా తెలుగు రాష్ట్రాల్లోనే తరచుగా ఆలయాల మీద, అర్చకుల మీద దాడి జరగడము చాలా గర్హనీయము. మొన్న పొన్నూరులో ఒక బ్రాహ్మణుని వీధిలోకి తీసుకొచ్చి చావచిత్త కొట్టారు. ఈరోజు చూస్తే తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజు గారి మీద దాడి జరిగింది. అయితే సనాతన హిందూ ధర్మం యొక్క శక్తిని తెలుసుకొని మన హైందవ సంఘారం ఎలా విజయవంతమైందో, మన కుంభమేళాలో మన భక్తి ఎలా ప్రదర్శింపబడుతుందో, హైందవ సంఘారంలో మన శక్తి ఎలా ప్రదర్శింపబడిందో చూసి విదేశీ శక్తుల యొక్క కుట్రకోణంగా ఇది భావించుకోవాలి. మన కన్నును మనతోనే పొడుచుకోవాలని చెప్పి శ్రీరామరాజ్యం అనే ముసుగుతో రాఘవరెడ్డి అనే పేరు పెట్టుకొని ఆ రాఘవనామము, రామనామం వాడుకుంటూ ఇలాంటి దుర్మార్గ చర్యకు పూనుకున్నారు. కావున బ్రాహ్మణులు కూడా అట్రాసిటీ కేసు మాదిరి బ్రాహ్మణులు కూడా రక్షణ కల్పించేసి దాడులు లేనప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ముక్తకంఠంతో కోరుతుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ఈ నెల 16వ తేదీన జరిగే మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కోరారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులరెడ్డి జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం కడప నగరంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ రంగ సంస్థ సిడాస్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాలో పాల్గొనేందుకోసం ఇప్పటికే 55 కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు.
ఇప్పటికే నిరుద్యోగులు 3600 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ప్రతి ఏడాది సీడాప్ ద్వారా జాబ్ మేళా నిర్వహించి సంవత్సరానికి 2000 మంది ఉద్యోగులకు సంవత్సరానికి 2000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాకు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగులు అర్హులన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలను ఇప్పించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఇంకా జాబ్ మేళా నిర్వాహకులు పాల్గొన్నారు. రేపు 16వ తేదీ ఎమ్మెల్యే గారు కడప నగరమే కాదు జిల్లా వాసులంతా కూడా వచ్చి ఒక మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశాం. దాదాపు 55 కంపెనీలు ఇప్పటికే వాళ్ళ సంసిద్ధతను కడపకు వచ్చేదానికి వ్యక్తం చేశారు. ఎస్వి డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే దాదాపు 3600 మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరము కడప హెడ్ క్వార్టర్స్లో సీడాప్ ద్వారా జాబ్ మేళా నిర్వహించి కనీసం సంవత్సరానికి ఒక 2000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉంటాం. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఆదివారం రోజు మళ్ళీ ఫ్రైడే రోజు ఎమ్మెల్యే వచ్చి మళ్ళీ దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద కార్యక్రమం. దీన్ని మీరందరూ కూడా ప్రజల్లోకి విస్తృత ప్రచారం తీసుకుపోయి ప్రతి నిరుద్యోగి 10th క్లాస్ నుంచి డిగ్రీ, పీజీ వరకు కూడా ఉన్న ప్రతి నిరుద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇప్పటికే ఆ కంపెనీలు దాదాపు 5700 పైచిలకు ఉద్యోగాలు మా దగ్గర ఖాళీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలియజేసి మాకు ఒక లిస్ట్ కూడా ఇచ్చారు. దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కలుగుతాయి. ఇదే విధంగా ఈ సీడాప్ అనేది పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పన కోసమే. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు చెప్పామో ఆ 20 లక్షల ఉద్యోగాలను కూడా 100% రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది ఈరోజు ఈ జాబ్ మేళాను లాంచ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా విద్యార్థుల న్యాయమైన సమస్యల పట్ల పరిష్కారంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వైవీయు అధికారులకు తగదని ఏఎస్ఎఫ్ నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈరోజు కడప నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు మాట్లాడుతూ 3 సంవత్సరాల డిగ్రీని 4 సంవత్సరాలు చేసి అదే కళాశాలలో ఎంఏ ఆనర్స్ 5వ సంవత్సరానికి చదవడం కోసం అనుమతి లేదంటూ యూనివర్సిటీ అధికారులు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. అధ్యాపకులు తరగతి గదులు ఉన్నప్పటికీ యూనివర్సిటీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఓ పక్క ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి విద్యార్థులను డబ్బు పేరుతో ఇబ్బందులకు గురి చేయవద్దని చెబుతున్నా వాటిని విస్మరించి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్ మంత్రి మాటలు వెనక్కి చేయడం లేదని, జీవోలు ఏమైనా ఉంటే విద్యాశాఖ మంత్రికి పంపించాలంటూ రాజకీయ నేతలాగా మాట్లాడుతూ విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ కళాశాలలోని సర్టిఫికెట్ ఇవ్వకుండా ఉండడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇదే క్రమంలో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు తమ డిగ్రీని పూర్తి చేసుకుని యూనివర్సిటీలో చదువుదామంటే చదువుతున్న 4 సంవత్సరాలకు రీఎంబర్స్మెంట్ రాక టీసీ పొందడామంటే ఆ బకాయిలను చెల్లించలేక సతమతమవుతున్నారన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న యోగవేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పద్మ బీసీ కృష్ణారెడ్డికి తగదని వెంటనే వారు తమ పద్ధతిని మానుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్, చంద్ర, అరుణ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆర్ట్స్ కళాశాలలో లేటరల్ ఎంట్రీ కింద ఎంకామ్ పర్మిషన్ ఇవ్వాలని, అదేవిధంగా వేరే గ్రూపులో మరి అనుమతులు ఇవ్వాలని చెప్పి విద్యార్థులు కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ యోగవేమన యూనివర్సిటీ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏవైతే నిబంధనలు ఇచ్చారో, ఏవైతే వారు ఆదేశాలు జారీ చేశారో అలాంటి ఆదేశాలను ప్రభుత్వ
కళాశాలలోనే సాక్షాత్తు అమలు కావడం లేదు. విద్యాశాఖ మంత్రి గారు కళ్ళు తెరిచి చూడాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కడప జిల్లా సమితిగా ఫస్ట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కడప ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక వేల రూపాయల బకాయిలుంటే ఇవాళ యోగ వేమన యూనివర్సిటీ అధికారులు అధికారికంగానే పత్రికా ప్రకటనల ద్వారా లేటరల్ ఎంట్రీ కింద అనుబంధ కళాశాలలో మరియు యూనివర్సిటీలో మీ అందరి అడ్మిషన్లకు అనుమతులు ఇస్తున్నామని చెప్పి ఇచ్చినటువంటి యూనివర్సిటీ అధికారులు వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డి గారు లేకపోతే రిజిస్ట్రార్ పద్మ గారు ఇవాళ అనుబంధ కళాశాల యోగ వేమన యూనివర్సిటీలో అఫిలియేటెడ్ ఉన్నటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు ఎంకామ్ లేటరల్ ఎంట్రీ కింద చదవడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి కానీ ఈ యూనివర్సిటీ అధికారులకు కానీ అనుమతులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇదే ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ నుండి తరగతి గదులు ఉండి ఎక్విప్మెంట్ ఉండి అన్ని రకాల సదుపాయాలుంటే పేద విద్యార్థుల పట్ల చిన్నపు చూస్తున్నటువంటి కె కృష్ణారెడ్డి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము సూటిగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీ అధికారులేమో వేల రూపాయల ఫీజులు కట్టమంటా ఉన్నారు. మరి ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీలు తీసుకుందామంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉన్నాయి. ఆ యొక్క డబ్బులు చెల్లించడానికి విద్యాశాఖ మంత్రి గారేమో పైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఒత్తిళ్లు విద్యార్థులను గురి చేయదని, కానీ సాక్షాత్తు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే గవర్నమెంట్ కళాశాలలోనే మరి ఈ విద్యార్థులను ఇవాళ ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రమాదం ఉంది, ఒత్తిడి చేస్తున్నటువంటి ప్రమాదం ఉంది. మరి సర్టిఫికెట్ లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఎటువయ్యాయి? విద్యాశాఖ మంత్రి గారు ఆదేశాలు ఎటువయ్యాయి? ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు? కాబట్టి యూనివర్సిటీ అధికారులు మాత్రం విద్యార్థుల పట్ల పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ విద్యా సంస్థలను విద్యను దుర్వినియోగం చేయడానికి లేకపోతే నిర్వీర్యం చేయడానికి పెద్దపీట వేశారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము సూటిగా చెప్తా ఉన్నాం, ఆర్ట్స్ కళాశాలలో అటానమస్ కళాశాల ఈ కళాశాలలో పర్మిషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తమను అవినీతి పరులు అక్రమార్కులుగా చిత్రీకరిస్తూ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేతలు పేర్కొన్నారు. కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీనివాసులరెడ్డి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి మన్ననలు పొందేందుకు కృషి చేస్తున్న తమ పట్ల ఇలా మాట్లాడడం తగదన్నారు. రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల మెప్పు పొందిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకోవాలన్నారు. కడప నగరం అభివృద్ధి విషయంగా తొలుత వైఎస్ఆర్, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తాయన్నారు. ఈ విషయాన్ని విస్మరించి తమను అవినీతి పరులంటూ మాట్లాడడం తగదన్నారు. తాము ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటుకు సంబంధించి అన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నామన్న విషయాన్ని గ్రహించాలన్నారు. 2014 నుంచి 19 వరకు కడప నియోజకవర్గం పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించింది నాటి టీడీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. తమ హయాంలో కడప నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. ఇప్పటికైనా తమపై ఆరోపణలు చేసేందుకు ముందుకు వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు దాసరి శివప్రసాద్, త్యాగరాజు, జయచంద్రారెడ్డి, షఫీ, ఐస్ క్రీం రవి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినం మన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మరి వైసీపీ అవినీతి గురించి, వైసీపీలో అంతా అవినీతి పరులే ఉన్నారని, వైసీపీ క్యాడర్ అంతా అవినీతితో దోచుకుంటుందని, ఆర్ఓ వాటర్ ప్లాంట్ విషయంలో వైసీపీ పెత్తందారితనంతో గవర్నమెంట్ విద్యుత్తుని దుర్వినియోగం చేస్తూ వాటర్ ప్లాంట్ రన్ ఇచ్చి ఆదాయాలను సొమ్ము చేసుకుంటున్నారని అనేక వ్యాఖ్యలు చేశారు. నిజంగా మీకు తెలియదేమో అన్నగారు, ఒకసారి మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ వైసీపీ నాయకులు అక్రమదారులు, అవినీతి పరులు కాదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకు మన్ననలు పొందేందుకు ప్రతి నిమిషం నిరంతరం శ్రమించిన శ్రామికులు. కాబట్టే మా నాయకుడు అవినీతి రహిత రాజ్యాన్ని సృష్టించాడు. ప్రజలకు అనేకమైన పథకాలను, సంక్షేమ పథకాల రూపంలో ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ హృదయాల్లో కూడా రాసుకోండి. ఈరోజు చెప్తున్నా, ఆర్ఓ వాటర్ ప్లాంట్ కేవలం నా పేరుతో విద్యుత్ సప్లై చేస్తూ, నా పేరుతో విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తూ నేను ఆర్ఓ ప్లాంట్ నడుపుతున్నాను తప్ప
గవర్నమెంట్ విద్యుత్తును దుర్వినియోగం చేసి ఏదో ఇక్కడ లక్షల ఆదాయం సంపాదించుకోవడం లేదు ఏ కార్పొరేటర్ కానీ ఏ వైఎస్ఆర్ లీడర్ కానీ. నిన్నటి రోజు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి ఈ ఎమ్మెల్యే గారి భర్త మాట్లాడినటువంటి అన్ని అవాస్తవాలు. 2014 నుంచి 19 వరకు నీరు చెట్టు కింద మీరు ఎంత దోచుకున్నారో ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడున్న నాయకులు మా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అయితేనేమి, మా నగర మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి, వీళ్ళు ఎవరైనా కానీ తప్పు చేసింటే నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు మీ చేతిలో అన్నీ ఉన్నాయి. మీరు వాళ్ళు ఏదైనా అవినీతి చేసింటే వాళ్ళని నిరూపించాలా. అంతేగాని అనవసరమైన అభాండాలు వేసి మీరేదో చుట్టం మార్గాన్ని వచ్చి వారానికి ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయేది కాదు. నగరంలో మీరు ఇక్కడ ప్రజలకు ఏమి నిత్యావసరం ఉండే నీళ్ళను కానీ మీరు చూస్తే బాగుండేది. ఏమీ చూడకుండానే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ మీద బుడద తల్లిపోతే వాళ్ళు కడుక్కుంటూ ఉంటారులే అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న పాత్రికేయుల సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు కడప నగరానికి సంబంధించి 2 నాయకులు అవినీతి పరులు అని పేరు ఉదహరించకుండా ఆయన తన హావభావాలు వ్యక్తం చేస్తూ చెప్పడం జరిగింది. మా నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు అయితేనేమి, మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి వైట్ పేపర్ లాంటి వాళ్ళు, వాళ్ళపైన మీరు అవినీతి పరులు అనేది 2014 నుంచి 2019 వరకు ఎవరి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరున్నారు? ఎమ్మెల్యేగా మీ శ్రీమతి గారు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీరే వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి. మా వాళ్ళని అవినీతి పరులను అంటున్నారు కదా. మా వాళ్ళు అవినీతి పరులు అయితే మీరు ఒక ఎంక్వైరీ కమిటీని కానీ వేసి ఏదైనా అవినీతి పనులు ఉంటే తేల్చండి. మా నాయకులు సిద్ధంగా ఉన్నారు ఫేస్ చేసేదానికి. అంతేగాని మీరు ఊరికే నోరుంది కదా అని నోటికి వచ్చి మాట్లాడితే మేము ఒప్పుకోం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ఈ నెల 16వ తేదీన జరిగే మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కోరారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరెడ్డి జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం కడప నగరంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ రంగ సంస్థ సీడాస్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాలో పాల్గొనేందుకోసం ఇప్పటికే 55 కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. ఇప్పటికే నిరుద్యోగులు 3600 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ప్రతి ఏడాది సీడాప్ ద్వారా జాబ్ మేళా నిర్వహించి సంవత్సరానికి 2000 మంది ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాకు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగులు అర్హులన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలను ఇప్పించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఇంకా జాబ్ మేళా నిర్వాహకులు పాల్గొన్నారు. రేపు 16వ తేదీ ఎమ్మెల్యే గారు కడప నగరమే కాదు జిల్లా వాసులంతా కూడా వచ్చి ఒక మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశాం. దాదాపు 55 కంపెనీలు ఇప్పటికే వాళ్ళ సంసిద్ధతను కడపకు వచ్చేదానికి వ్యక్తం చేశారు. ఎస్వి డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే దాదాపు 3600 మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరము కడప హెడ్ క్వార్టర్స్లో సీడాప్ ద్వారా జాబ్ మేళా నిర్వహించి కనీసం సంవత్సరానికి ఒక 2000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉంటాం. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఆదివారం రోజు మళ్ళీ ఫ్రైడే రోజు ఎమ్మెల్యే వచ్చి మళ్ళీ దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద కార్యక్రమం. దీన్ని మీరందరూ కూడా ప్రజల్లోకి విస్తృత ప్రచారం తీసుకుపోయి ప్రతి నిరుద్యోగి 10th క్లాస్ నుంచి డిగ్రీ, పీజీ వరకు కూడా ఉన్న ప్రతి నిరుద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉంటాం.
ఇప్పటికే ఆ కంపెనీలు దాదాపు 5,700 పైచిలకు ఉద్యోగాలు మా దగ్గర ఖాళీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలియజేసి మాకు ఒక లిస్ట్ కూడా ఇచ్చారు. దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కలుపుతాయి. ఇదే విధంగా ఈ సీడాప్ అనేది పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పన కోసమే. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు చెప్పామో ఆ 20 లక్షల ఉద్యోగాలను కూడా 100% రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది ఈరోజు ఈ జాబ్ మేళాను ఇది లాంచ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.